అందరికీ నమస్కారం అండి. నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది. ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చెర్రీ గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నాను నేను. మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రితేష్ రాణా గారు, మీ వర్క్ ఫాలో అవుతున్నాను నేను. మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత సింహ ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య, మీరు స్టార్ కామెడియన్ అయిపోయారు ఈ సినిమాతో. మీరు ఇంక ఇలాగే అందరూ నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి, మ్యూజిక్ కాలభైరవ్ గారు కానీ అందరూ, డిఓపి మా ఫ్రెండ్ సురేష్, సో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరూ ఈ సినిమా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఉండండి సార్, అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి, ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడడానికి? నేను చెర్రీ గారి ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను. ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి, అంతేనా? అంతే అంతే. ఓకే. సో మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో, ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారి రానగారిది అది ఎలా అనిపించారు? అదే అండి, థియేటర్లో మళ్ళీ అంత వైబ్, అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ వర్క్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను. సో అంతే. సత్య యాక్చువల్గా సరిపోదా శనివారంలో వచ్చేసరికి ఒకనొక రోల్, అంటే మామూలుగా సత్య ఒక రోజు రోల్ అలాంటివి చేయడు, నా కోసం చేశాడు. నేను అది కూడా వచ్చేసరికి కష్టపడి బతిలాడి చేయించి ఎడిట్లో తీసాను. అది చెప్పేయాలి. సో రేపు డిలీటెడ్ సీన్ ఎలాగో వచ్చేసరికి రిలీజ్ చేయబోతున్నాయి, ఇప్పుడు చెప్పేస్తే బెటర్ అది. సో సత్య, ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్. అంటే నీలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది. ఎస్జే సూర్య గారు మామూలుగా వచ్చేసరికి ఎవరిని పొగడరు. ఆయన సార్ యారు సార్ అవరు తమిళ్లో వడివేలు మాదిరి ఇరికారు సార్ ఇంకా అని చెప్పన్నారు. సో ఇట్స్ వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపించగానే ఎలా నవ్వుతారో, వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు, వెంటనే నవ్వేస్తాం. అట్లా ఆ స్టేటస్ అటైన్ చేసుకున్నావు సత్య. నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే నవ్వేస్తున్నారు. యాక్చువల్గా నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు. సో అలాంటి ఒక స్టేటస్ అటైన్ చేసుకోవడం చాలా కష్టం. యాక్చువల్గా నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు. అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో 16 ఏళ్ళ వయసుకి నువ్వు వేసిన డ్యాన్స్కి మళ్ళీ రేపు వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికే డ్యాన్స్ వేస్తారు అనుకుంటా అందరూ. సో అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక్క రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్కి. అండ్ కార్తిక్ సార్, మా సరిపోదా ఎడిటర్ సార్, బ్యూటిఫుల్ వర్క్. చాలా 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 బాగుంది. యాక్చువల్గా మీరు ముందు నుంచి చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పని. చాలా చాలా బాగుంది. అండ్ చెర్రీ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ రాజా అండ్ సునీల్ గారు, జీవన్, రోహిణి గారు సార్, మీ పేరు నాకు తెలియదు, బాజీ ఓర్నా కొడుక పేరు ఇద్దరు, వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టు ద హోల్ టీమ్. అండ్ నవీన్ గారు అండ్ రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్.